హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మీరు ఈ యూట్యూబ్ కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. సబ్స్క్రైబ్ అయితే మీకు మేము పెట్టిన యూట్యూబ్ ఏదైనా సరే మీ మెయిల్ ఐడికి వస్తుంది. మీరు ఏంటంటే తప్పకుండా తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగైతే మన ఈరోజు లోక్సభ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. దీని నుంచి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది కూడా ఈ యూట్యూబ్లో చూద్దాము. పార్లమెంట్లో దిగువ సభను లోక్సభగా వ్యవహరిస్తారు. పార్లమెంట్లో ఏంటంటే మనం అనుకున్నాం కదా, పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభ అని. పార్లమెంట్లో ఇప్పుడు ఏంటంటే దిగువ సభను లోక్సభగా వ్యవహరిస్తారు. నిబంధన 81లో లోక్సభ నిర్మాణం, ఎన్నిక మొదలగినటువంటి అంశాలు ఉంటాయన్నమాట. అంటే నిబంధన 81లో ఇక్కడ నిబంధన 81లో కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క లోక్సభ నిర్మాణం, ఎన్నిక మొదలగునటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. ఏంటంటే లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 552 లోక్సభలోని గరిష్ట సభ్యుల సంఖ్య. అదేవిధంగా చూస్తే రాజ్యాంగం ప్రకారం ప్రారంభంలో లోక్సభ సంఖ్యాబలం రాష్ట్రాల నుండి 500కి మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 25 మందికి మించకుండా నిర్ణయించడం జరిగింది. ఓకే, తర్వాత ఏంటంటే 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, అంటే 31వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1973లో జరిగింది. ఓకే, ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను 500 నుంచి 545కు పెంచి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఇది ఎప్పుడు జరిగిందంటే 2000 సంవత్సరంలో జరిగింది. 2000 సంవత్సరం వరకు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచరాదని నిర్ణయించారు. ఓకే, తర్వాత 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్ణయించిన మొత్తం స్థానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య అవసరమైన రీతిలో సర్దుబాటు చేయడానికి రాష్ట్రపతి అధికారం ఇచ్చారు. ఇటీవల 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2026వ సంవత్సరం వరకు లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచరాదని నిర్ణయించారు. ఓకే, తర్వాత చూస్తే రాజ్యాంగ నిబంధన 330 ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి కొన్ని సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఓకే, తర్వాత చూస్తే మనకి నిబంధన 81A ప్రకారం 530 సభ్యులకు మించకుండా రాష్ట్రాల నుండి ఎన్నికవుతారు. ఎంతమంది? 530 మంది సభ్యులు రాష్ట్రాల నుండి ఎన్నికవుతారు. తర్వాత నిబంధన 81B దీని ప్రకారం ఏంటంటే 20 సభ్యులకు మించకుండా కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపికవుతారన్నమాట. ఓకే, నిబంధన 331 ప్రకారం ఇద్దరికి మించకుండా ఆంగ్లో ఇండియన్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభలో 545 స్థానాలు ఉన్నాయి. వాటిలో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలేమో కేంద్రపాలిత ప్రాంతాలకు. ఓకే, మిగిలిన ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఓకే, ఆ విధంగా ఉందన్నమాట లోక్సభ నిర్మాణం అనేది. ఓకే, దీంట్లో చెప్పినటువంటి నేను పైన ఇక్కడ రాసాను చూసారా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, దీని నుంచి వస్తాయి. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ప్రత్యక్ష ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. 84వ నిబంధన ప్రకారం లోక్సభకు నిర్ణయించిన స్థానాలకు ఎన్నికలను నిర్వహించుటకు 324వ నిబంధన కింద ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేశారు. ఓకే, ఏంటి 84వ నిబంధన ప్రకారం లోక్సభకు నిర్ణయించిన స్థానాలకు ఎన్నికలను నిర్వహించుటకు 324వ నిబంధన కింద ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేశారు. ఓకే, తర్వాత 326వ నిబంధన ప్రకారం పౌరులకు ఓటు హక్కును ప్రసాదించింది. ఇక్కడ చూడండి, మనకి అడగొచ్చు
పౌరులకు ఓటు హక్కు ఏ నిబంధన ప్రకారం వచ్చిందంటే 326వ నిబంధన 326వ నిబంధన ప్రకారం వచ్చింది. తర్వాత చూస్తే మనకి 1950వ చట్టంలో లోక్సభకు కేటాయించిన స్థానాలు, ఓటర్లను నమోదు చేసుటకు ఓటర్ జాబితా తయారు మొదలైన విషయాలను పేర్కొన్నారు. ఓకే, ఒకసారి చూద్దాము. 1950 చట్టంలో లోక్సభకు కేటాయించిన స్థానాలు, ఓటర్ల నమోదు చేసుకునుట, ఓటర్ జాబితా తయారు మొదలైన విషయాలను పేర్కొన్నారనమాట. ఏ చట్టంలో? 1950. ఓకే, తర్వాత చూస్తే 1951 చట్టంలో ఏంటి? 1951 చట్టంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలను పొందుపరిచారనమాట. ఓకే, ఇదంతా దేంట్లో పొందుపరిచారంటే 1951లో పొందుపరచడం జరిగింది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ విధానం ప్రకారం లోక్సభ సంవత్సరానికి కనీసం 2 సమావేశాలు జరపాలి. ఈ సమావేశాలు మధ్యకాలం 6 నెలలకు మించరాదు. ఓకే, ఏంటంటే మనకి రాజ్యాంగ విధానం ప్రకారం లోక్సభ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం జరపాలి. ఈ సమావేశాల మధ్యకాలం 6 నెలలకు మించరాదు. ఓకే, ఎన్ని నెలలకు మించరాదు అని కూడా అడగొచ్చు. 6 నెలలకు మించరాదని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఈ విధంగా లోక్సభ యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. దాని యొక్క ప్రత్యక్ష ఎన్నిక విధానం అనేది కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే దీని నుంచి బిట్స్ ఏమన్నా తప్పగా అడగొచ్చు. ఓకే, నేను చెప్పినంతలో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, మీరు మట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.